హలో అండి, నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి విషయంతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈరోజు ఐవీఎఫ్ డే అటండి. ఐవీఎఫ్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నమాట. ఎగ్ ఫ్రీజింగ్ గురించి. అదేంటంటే ఇప్పుడు రకరకాల కారణాల వలన వివాహమైన ఆడపిల్లలు పిల్లల్ని కనడాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు కదండి. ఇదివరకు మ్యారేజ్ అవగానే 1-2 సంవత్సరాలకి సంవత్సరంలోనే 2 పిల్లలు, 2 సంవత్సరాలకి 2 పిల్లల్ని కనేసేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు కొంచెం ఏ కారణం చేతనైనా కానీ అందరికీ దాదాపు డిలే అవుతుంది కదా. ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందాము. అలా వెంటనే పిల్లల్ని కనుకుండా పోస్ట్పోన్ చేస్తున్నారు కదా. అది దేని వలన అంటే అందరూ మరి జాబ్స్ చేస్తున్నారు కదండి. కెరీర్ పరంగా కూడా వాళ్ళకు కొంచెం కష్టం అనిపిస్తుంది అనుకుంటా. కొంచెం ఆగుదాంలే అన్నట్లుగా ఆగుతున్నారు. పైగా వెంటనే మ్యారేజ్ అవ్వడమే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళడం, పైగా మళ్ళీ వెంటనే పిల్లలు అంటే ఎలా ఉంటుంది ఏంటి అన్న ఆలోచనతో వాళ్ళు అలాగా డిలే చేస్తున్నారనమాట. అయితే మా టైంలో అయితే వెంటనే పుట్టేసేవాళ్ళండి. ఇంకా పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. ఇప్పుడే చూస్తున్నాం అలాగా. పెళ్ళి అయ్యింది, 5 ఏళ్ళు అయ్యింది, 6 ఏళ్ళు అయ్యింది, 10 ఏళ్ళు అయ్యింది, సంతానం కలగలేదు అని చాలా ఎక్కువగా వింటున్నాం ఇప్పుడు. అంటే వాళ్ళంతా వాళ్ళు వద్దని అనుకోవడం కొంత అయితే, కొంత రకరకాల కారణాలు, శారీరక మానసిక కారణాలు కూడా జోడవుతున్నాయి వీటికి. అన్నిటికీ ఒక టైం కావాలి అన్నట్లుగా ఆగుతున్నారు కదా. అదేంటో ఇప్పుడు చూద్దామండి దాని గురించి. ఇప్పుడు అలా డిలే అయ్యి ఇంకా సంతానం కలగలేదు అనుకునే వాళ్ళకి, లేదు ఇప్పుడిప్పుడే కాదు కొంతకాలం ఆగి పిల్లల్ని కందాం అనుకునే వాళ్ళకి ఈ ఎగ్ ఫ్రీజింగ్ అని ఒకటి బాగా ప్రాచుర్యం పొందిందండి ఈ మధ్య. దీని వలన ఏంటండి, ఈ ఎగ్స్ని తీసి 10 సంవత్సరాలు ఫ్రీజ్ చేస్తారట హాస్పిటల్స్లో. దానికి అయ్యే హాస్పిటల్ ఖర్చు కూడా హాస్పిటల్ని బట్టి 50,000 నుంచి 3 లక్షల దాకా ఉంటుందంటండి. అందుకని ఇది ఎక్కువ మంది ఈ మధ్య ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి ఫాలో అవుతున్నారట. అవి ఫ్రీజ్ చేయించుకుని వాళ్ళు కనాలి అనుకున్న టైంకి మళ్ళీ అవి గర్భంలో పెడతారనమాట. అదేంటో చూద్దాం ఇప్పుడు. అయితే ఎగ్ ఫ్రీజింగ్ మన ఇండియాలో చట్టబద్ధమేనంటండి. అయితే ఈ కెరియర్ మూలాన డిలే చేసిన వాళ్ళు, చేద్దామనుకునే వాళ్ళు, లేదా శారీరకంగా ఎండోమెట్రియాసిస్, జీన్స్ సమస్యలు, క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఫ్యూచర్లో పిల్లల్ని కనాలి అనుకుంటే మాత్రం ఈ పద్ధతి ఫాలో అవ్వచ్చటండి. వీటిని భద్రపరచాలంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అంటే అసలు తెలిసిందా మీకు ఏంటి? అమ్మాయి అండాశయంలోని అండాలని తీసి భద్రపరచడం అన్నమాట. అయితే వీటిని భద్రపరచాలంటే ముందుగా అమ్మాయి శారీరక స్థితిని పరీక్షించి అండాలు ఎక్కువ తయారయ్యేటట్లు మందులు, ఇంజెక్షన్లు ఇస్తారటండి హాస్పిటల్లో. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా అండాల పెరుగుదల పరీక్షించి అవి చక్కగా రెడీ అయ్యాక తీసి ఫ్రీజ్ చేస్తారు. ఇది 10 సంవత్సరాలు ఈ ఫ్రీజ్ చేయడం 10 సంవత్సరాల వరకు ఉంచుకోవచ్చండి. ఈ 10 సంవత్సరాల లోపు మనం
ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వాటిని గర్భంలో దాల్చి పిల్లల్ని కనడం అన్నమాట. అయితే పిల్లలు కావాలనుకున్నప్పుడు వీటిని స్పెర్మ్తో ఫలదీకరణ చేసి ఐవీఎఫ్ ద్వారా గర్భాశయంలో ప్రవేశపెడతారట. దాంతో 30 అమ్మాయి వయసు 30 దాటినాకైనా సరే ఆరోగ్యకరమైన పిల్లల్ని కనవచ్చునని డాక్టర్స్ చెప్తున్నారండి. ఈ పద్ధతి ద్వారా గర్భధారణ శాతం కూడా అధికంగానే ఉందట. సక్సెస్ రేట్ కూడా ఎక్కువగానే ఉందట. అయితే ఈ అండాలను భద్రపరిచేటప్పుడు అమ్మాయి వయసు 21 నుండి 30 సంవత్సరాల లోపు మధ్య ఉండాలటండి. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసున్న అమ్మాయి గర్భంలోంచి తీసిన అండాలను మాత్రమే ఫ్రీజ్ చేస్తారట. వయసు పెరిగే కొద్దీ అండాల సంఖ్య నాణ్యత తగ్గిపోతుందట. అందుకని వాళ్ళు ఆ టైం పెట్టారండి, 21 నుండి 30 సంవత్సరాల లోపు. అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా పిల్లల్ని కనాలి అనుకుంటే ఈలోపు వాటిని ఫ్రీజ్ చేసుకుంటే చక్కటి ఆరోగ్యకరమైన పిల్లల్ని కనవచ్చు అని చెప్తున్నారనమాట. అయితే తెలుగు రాష్ట్రాల్లో నుండి సంతానోత్పత్తి క్లినిక్లు అంటే ఫెర్టిలైజేషన్ సెంటర్స్ అని ఉంటున్నాయి కదండి, వాటిల్లో ఈ ఎగ్ ఫ్రీజింగ్ సేవలు అందుబాటులో ఉంచారట. ఇలా కలిగిన పిల్లలు శారీరక మానసిక పరిస్థితి, ఆ పిల్లలకి శారీరక మానసిక పరిస్థితి సహజంగా పుట్టిన పిల్లలకు మాదిరిగానే ఉంటుందట. రకరకాల కారణాల వలన సంతానం లేట్ అయిన వాళ్ళు ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో అంటే ఐవీఎఫ్ పద్ధతిలో సంతానాన్ని పొందవచ్చునని డాక్టర్స్ చెప్తున్నారండి. సో ఇదండి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. సో ఈరోజు ఐవీఎఫ్ డే అంటండి. సో ఆల్ ది బెస్ట్ సంతానం కావాలనుకునే వాళ్ళకి. ఈ ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి బాగుందండి. ఖర్చు కూడా మరీ ఎక్కువ కాదు. మరీ కొంచెం బాగా పేదవాళ్ళకైతే కష్టం అవుతుందేమో, కానీ కొంచెం మధ్యతరగతి వాళ్ళు కూడా భరించేట్టే అనిపించింది నాకు. 50,000 నుంచి 3 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. అంటే సంవత్సరానికి ఇంతని ఛార్జ్ చేస్తారంటండి. మనం ఎన్ని సంవత్సరాలు దాంట్లో ఉంచి వాడుకోగలిగితే దాన్ని బట్టి అన్నమాట. సో అండి, మరి ఉంటాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది నాకు. సరే, కొంతమందికి ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళకి పిల్లల కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. అలా దీని ద్వారా కూడా కొంతమందికి తెలుస్తుంది కదా. అందుకని ఇది చూడగానే నేను అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఓకే అండి, మన ఇలాంటి చక్కటి వీడియోలు కావాలంటే మన అడగర్ల ఝాన్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో కూడా షేర్ చేయండి. ఉపయోగపడితే మంచిదే కదండి. ఓకే, ఉంటాను.